హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను వడ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా మనం వడలు చేసుకోవాలంటే మినప్పప్పు నానబెట్టుకొని చేసుకోవాలని టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇవి ఇన్స్టెంట్గా రవ్వతోటి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్ని ఉప్మా రవ్వ అంటారు, సూజీ కూడా అంటారు. ఇది సన్న రవ్వ. దీనిలో కొద్దిగా ఆనియన్స్, కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, కొద్దిగా జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత, ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 3/4 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పెరుగు సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొత్తము బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత పెరుగంతా రవ్వ పీల్చుకొని కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా కొద్దిగా పిండి తీసుకొని వాటిని ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలి. నేను చిన్నవి వేస్తున్నాను. ఆయిల్ అనేది హై హీట్లో ఉండకూడదు, మీడియం హీట్లో పెట్టుకోవాలి. అప్పుడే మీకు లోపల కూడా మొత్తం బాగా కుక్ అవుతుంది. ఇది కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, ఇవి మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పేపర్ టవల్ మీద ప్లేట్లో పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సౌండ్ చూపిస్తాను మీకు, అది క్రిస్పీనెస్ కోసం. పైన చూస్తున్నారు కదా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.